గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పోస్టులు ఎవరు అమ్ముకున్నారు? కాంగ్రెస్ పెద్దలా లేక బయట ఎవరైనా బ్రోకర్లా అనేది తేలాలన్నారు. సీఎం స్పీకర్ స్పందించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. మరి మా పార్టీ తరఫున మళ్ళొకసారి మా డిమాండ్లు పునరుద్ఘాటిస్తా ఉన్నా. ఒకటి, రీ ఎగ్జామినేషన్ పెట్టాలి, వెంటనే ప్రభుత్వం ముందుకు రావాలి, బేసిజానికి పోవద్దు. నెంబర్ 1. రెండవది, జ్యుడిషియల్ కమిషన్ ఒకటి వేయాలి. సిట్టింగ్ హైకోర్టు జడ్జి కానీ, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ వెంటనే వారి ద్వారా ఈ పరీక్షలో ఎక్కడ ఎవరు సీట్లు అమ్ముకున్నారు, ఏ రకంగా ఈ అవకతవకలు జరిగినాయి బయటికి రావాలి. ఇందులో దోషులు ఎవరో దొరకాలి. కాంగ్రెస్ పెద్దలా లేకపోతే ఇంకా బయట ఎవరైనా బ్రోకర్లా బయటికి రావాలని చెప్పి కూడా బయటికి నిజం రావాలంటే జ్యుడిషియల్ కమిషన్ వేయండి. మూడవది, మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజాయితీ ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి. రాష్ట్ర యువత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము సమగ్రమైన డేటాతో వస్తాము, పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తాము. మీరు కూడా పూర్తిగా ప్రిపేర్ అయ్యి రండి. 2 రోజులు దీని మీద చర్చిద్దాం. 2 లక్షల ఉద్యోగాల కోసం 2 రోజులు పెద్ద విషయం కాదు. వెంటనే ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు స్పందించి ప్రత్యేక అసెంబ్లీ సెషన్లు పెట్టి మరి వారి నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున నేను డిమాండ్ చేస్తూ